ఉన్న వాళ్ళకి నెమ్మదిగా కంట్రోల్ అవుతుంది. ఇలా పడుకుని అమృతాసనం చేయాలి. ఇంకొక పర్యాయం 2 చేతులు కూడా పైకి తీసుకొని నెమ్మదిగా లెగ్స్ లిఫ్ట్ చేయండి పైకి. వీలైనంత వరకు. అలా మీ బొటన వేలు చూస్తూ టోస్‌ని చూస్తుండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and relax. రిలాక్స్. చూడండి పెయిన్ వస్తూ ఉంటుంది పొట్ట మీద గమనించండి. వెరీ గుడ్. అదే విధంగా 2 లెగ్స్ సీట్ కింద లాక్ చేసుకోండి. సీట్ కింద పెట్టుకోండి. 2 చేతులు బోర్లించి సీట్ కింద పెట్టుకోండి. నెమ్మదిగా 90 డిగ్రీస్. 90 డిగ్రీస్‌కి వచ్చేసేయండి. అలాగే ఉండండి. 1, 2, 3, 4, 5 అలాగే కొద్దిగా డౌన్ చేయండి. 60కి వచ్చేసేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అదే విధంగా 30కి వచ్చేసేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిలాక్స్. అలాగే రిలాక్స్ అవ్వండి. పాదాల కింద పెట్టేసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు చక్కగా రిలాక్స్ అయిన తర్వాత నిండు శ్వాస తీసుకొని వదిలేసేయండి. వెరీ గుడ్. లెగ్స్ 2 ఒకటి దానికి ఒకటి నెమ్మదిగా. లెఫ్ట్ లెగ్ అప్, డౌన్. రైట్ అప్, డౌన్. ఇన్హేల్ అప్, డౌన్. రైట్ అప్, డౌన్. ఇప్పుడు స్పీడ్‌గా చేయండి. చక్కగా చేయాలి. 2 చేతులు కూడా సీట్ కింద లాక్ చేసి పెట్టుకోండి. లెగ్స్ 2 ర్యాపింగ్ చేయాలి. అప్ అండ్ డౌన్. కిందకి ఆనకూడదు. జస్ట్ అలా పైన పెట్టుకోండి. పొట్ట కండరాల మీద బాగా ప్రెషర్ పడాలి. అలాగే ఉండాలి. వెరీ గుడ్. చక్కగా చేయాలి. ఇంకా స్పీడ్. అలాగే నెమ్మదిగా స్లో అయిపోండి. స్లో. రిలాక్స్. అమృతాసన. 2 చేతులు కూడా ఆకాశం చూస్తూ పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకొని వదిలేసేయండి. పూర్తిగా వదిలేసేయండి. రిలాక్స్. చక్కగా కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు సేతుబంధాసన నిన్న చేసాం కదా. సేతుబంధాసన విపరీత కర్ణ ముద్ర. ఈ విపరీత కర్ణ ముద్రలో ఉద్యాన బంధ, మూల బంధ వేయాలి. ఈ ఉద్యాన బంధ, మూల బంధ అలాగే జలాంధ్ర బంధ. జలాంధ్ర బంధ ఆటోమేటిక్ గా వస్తుంది. ఉద్యాన బంధ, మూల బంధ 2 యానస్ పాయింట్ ని నాభిస్థానాన్ని చక్కగా శ్వాస వదిలేసి ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం ఉండొచ్చు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు ఉంటే కనుక అవాయిడ్ చేయండి. ఓకే, చక్కగా వచ్చేసేయండి. 2 లక్షల దగ్గర తీసుకోండి. మీ డ్రెస్సెస్ కూడా మంచిగా చూసుకోండి. యోగాకి అనుకూలంగా ఉండేవి వేసుకుంటే మంచిది. వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా చేతులు 2 బోర్లించి పెట్టుకోండి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్. చక్కగా వచ్చేసేయండి. మీరు టోస్ మీదకి వచ్చేసేయండి. పూర్తిగా వాల్ సపోర్ట్ తీసుకునే వాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకోండి. సోఫా దగ్గరికి వెళ్ళి సపోర్ట్ సోఫా దగ్గర తీసుకోండి. చక్కగా సేతు ప్రదర్శన రావాలి. 2 చేతులు కూడా సీట్ కింద పెట్టుకోండి. ఇలా సపోర్ట్ తీసుకోండి. మొత్తం మీ సీటు భాగాన్ని అలా 2 చేతుల మీద పెట్టండి. వీలైనంత వరకు నెమ్మదిగా లిఫ్ట్ చేయండి. పైకి లిఫ్ట్ చేయాలి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ పొట్ట భాగాన్ని, యానస్ పాయింట్ ని చక్కగా లోపల లాగండి. మీ మూల బంధాన్ని లాగాలి, పొట్ట భాగాన్ని లాగాలి. ఉండగలిగిన సమయం ఉండండి. 1, 2, 3, 4, 5 ఉండలేకపోతే శ్వాస తీసుకోండి.
ఇంకొక పర్యాయం శ్వాస తీస్తూ వదిలేస్తూ మూలబంధాన్ని, ఉద్యాన బంధాన్ని వేయండి. లాగండి. పొట్ట భాగం లోపలికి, యానస్ పాయింట్ లోపలికి లాగాలి. అలాగే జలాంతర బంధ, ఉద్యాన బంధ, మూల బంధ 3 కలిపి వేస్తున్నాం. ఒంట్లేని వాళ్ళు శ్వాస తీసుకోండి. రిలాక్స్. చక్కగా నెమ్మదిగా గమనానికి వచ్చేసేయండి. లెఫ్ట్ లెగ్ అలా నెమ్మదిగా సపోర్ట్ తీసుకోండి. రైట్ లెగ్ నెమ్మదిగా స్లోగా కిందకి వచ్చేసేయండి. ఇబ్బంది అనుకుంటే సోఫా మీద పెట్టుకోండి. సీటు భాగాన్ని చేతుల మీద కాకుండా సీటు భాగాన్ని తీసుకెళ్ళి సోఫా మీద పెట్టి లెగ్స్ 2 స్ట్రైట్ చేసేసుకోండి. మధ్యలో ఉద్యాన బంధాన్ని, మూల బంధాన్ని వేస్తుండండి. రిలాక్స్. ఇది కొంచెం అడ్వాన్స్ హైలీ స్టేజ్‌లో చేస్తున్నాం మనం. కొంచెం అడ్వాన్స్ అన్నమాట. కొంచెం చేయగలిగిన వాళ్ళు మాత్రం చేయండి. అందరి కోసమని కాదు. కొంతమంది చేయగలిగిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. చక్కగా శ్వాస తీసుకొదిలేసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు మనం కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు కూడా చక్కగా ఆది ముద్ద పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. అమృతాసనంలో పడుకోవాలి. రిలాక్స్. 2 పాదాల మధ్యన కొద్దిగా గ్యాప్ తీసుకోండి. రిలాక్స్‌గా పడుకోండి. శ్వాస నిండుగా తీసుకోండి. సగం శ్వాస వదిలేసేయండి. మిగతా సగాన్ని లోపల లాగాలి. ఈ పొట్ట దగ్గర చూడండి లోపలికి. మనం కూర్చొని ఎలాగైతే కపాలభాతి చేస్తున్నామో, అలాగే ఇలా పడుకొని అమృతాసనం చేయాలి. చక్కగా చేయాలి స్ట్రోక్. ఒక సెకన్‌కి ఒక స్ట్రోక్. ఒక సెకన్‌కి ఒక స్ట్రోక్. చక్కగా చేయండి. రిలాక్స్. ఒకసారి రిలాక్స్ అవ్వండి. నిండు శ్వాస తీసుకొని వదిలేసేయండి. పూర్తిగా వదిలేసేయండి. ఇంకొకసారి నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయండి. అది ఇంకొక పర్యాయం చేద్దాం. పొట్ట భాగాన్ని గమనించండి. నిండు శ్వాస తీసుకోండి. సగ భాగం వదిలేసేయండి. మిగతా సగాన్ని పొట్ట లోపలికి. ఎన్ని అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళు, ఈ పొట్ట చుట్టూ ఉన్న ఈ యొక్క కొవ్వు తగ్గాలనుకున్న వాళ్ళు, చక్కగా ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గాలనుకున్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఆది ముద్ద పెట్టుకోండి. చక్కగా శ్వాస తీసుకోండి. చక్కగా శ్వాస వదిలేసేయండి. చక్కగా నిండు శ్వాస తీసుకోండి మళ్ళీ. మొత్తానికి శ్వాస వదిలేసేయండి పూర్తిగా. పొట్ట భాగం లోపలికంతా లాగేసుకోండి. చక్కగా ఉద్యాన బంధం అలాగే ఉండి పొట్ట భాగాన్ని అలా స్పీడ్ పైకి ఎక్కండి. శ్వాస వదిలేసేయాలి. ఉండలేని వాళ్ళు శ్వాస తీసుకోండి. మళ్ళీ శ్వాస వదిలేసేయండి. ఇంకొక 15 నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయండి.
పొట్ట భాగం లోపలికంతా తీసుకోండి. పొట్ట భాగం లోపలికి వెళ్ళిపోవాలి. అగ్నిసార చక్కగా ఆ మూమెంట్ చేయండి. ఉండైన వాళ్ళు తీసుకోండి. రిలాక్స్. మీ వర్కౌట్స్ అంతా కూడా పొట్ట మీద చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నిండు శ్వాస తీసుకుని వదిలేశారు. రిలాక్స్. చక్కగా రైట్ సైడ్ తిరగండి. చక్కగా రైట్ సైడ్ తిరగాలి. నిండు శ్వాస తీసుకోవాలి. పూర్తిగా వదిలేశారు. వెరీ గుడ్. అందరు లేచి కూర్చో. వెరీ గుడ్. చక్కగా కూర్చోండి. చక్కగా కూర్చోండి. వెరీ గుడ్. పట్టు మీద ఇలా ఒక చేయి మీద ఒక చేయి ఇలా బాగలేదు. ఒక చేయి మీద చేయి పెట్టుకోండి. ఈ రెండు కాళ్ళ మధ్య కొద్దిగా గ్యాప్ తీసుకోండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ అలాగే ముందుకి. వీలైనంత వరకు స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ అవ్వాలి. నిద్ర బాగా నెలకు టచ్ చేయాలి. అలాగే ఉండండి. ముందుకెళ్ళిన సమయం ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుంటూ రిలాక్స్. రిలాక్స్. ఇంకొక పర్యాయం చేద్దాం. సేమ్ అదే విధంగా రైట్ హ్యాండ్ ముందు పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ పైన పెట్టి నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఆ నోటి ద్వారా వదిలేసినా పర్లేదు. పూర్తిగా వదిలేసేయాలి. స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ అవ్వండి. అలాగే నుదురు బాగా నేలకు టచ్ చేయండి వీలైనంత వరకు. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale up. Very good. Relax. అలాగే ఆమె దండాసనకు వచ్చేసండి. పూర్వోత్తాసన చేద్దాం. పూర్వోత్తాసన. రెండు చేతులు కూడా అలా వెనక్కి తీసుకెళ్ళి పెట్టుకోండి. రెండు చేతులు అలా వెనక్కి పట్టుకోండి. ముక్కు ద్వారా శ్వాస తీసుకుని తీసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు చక్కగా బాడీని పైకి లిఫ్ట్ చేయాలి. చక్కగా అలా పైకి తీసుకురండి. అలా పైకి లిఫ్ట్ చేయాలి. పొట్ట బాగా లోపల లాగాలి. ఉద్యాన బంధం వేయాలి. చక్కగా లోపల లాగండి. ఉండగలిగిన సమయం ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. అదేవిధంగా ఒకవేళ ఇది ఇబ్బంది అనుకుంటే టేబుల్ ఫోల్డ్ చేయండి. రెండు పాదాలు దగ్గర తీసుకోండి. దగ్గర ఫోల్డ్ చేసుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు చక్కగా పైకి తీసుకోండి. ఇలా టేబుల్ ఫోల్డ్ అనమాట. ఇప్పుడు శ్వాస వదిలేసేయండి. పొట్ట భాగం లోపల లాక్కోండి. పొట్ట భాగం లోపల తీసుకోండి. ఉండగలిగిన సమయం ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. చక్కగా రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా రిలాక్స్ అవ్వాలి. చేతుల నుండి ఫ్రీ చేసుకో. వెరీ గుడ్. అందరూ వచ్చేసేయండి. ముద్ర ప్రాణాయామం గుర్తుపెట్టుకోండి. ఇది విపరీత కర్ణ ముద్రలో ఉద్యాన బంధం మూల బంధం అయ్యాలి. అలాగే ఇప్పుడు చేసిన మండుకాసనం, పూర్వోత్తాసన.
కౌంటర్ ఫోర్స్ కింద కూడా ఉపయోగపడుతుంది. కౌంటర్ ఆసన మండుకాసనం వేసినప్పుడు ఆటోమేటిక్ గా కౌంటర్ కూడా వేయాలి. సో ఈ రెండు చేస్తే కూడా మీకు హెర్నియాకి సంబంధించి బాగా ఉపయోగపడుతుంది. పట్టు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా అందరూ రోజు కూర్చోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, రుద్రముద్ర ఎలా వేయాలో చూడండి. ఇలా పెట్టుకో, పట్టిన వేలు, ఇప్పుడు వేలు, ఉంగరపు వేలు, మిగతా రెండు రుద్రముద్ర అయిపోయింది. హెర్నియాకి సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. రిలాక్స్, చక్కగా నియమాలు అనుసరిస్తూ శ్వాస తీసుకోండి. ఇప్పుడు సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా. చక్కగా శ్వాస తీసుకోవాలి, పూర్తిగా వదిలేసారు. ఇన్హేల్, ఒకసారి చూడండి. బటన్ వేలు, చూపుడు వేలు, ఉంగరపు వేలు, మిగతా రెండు వేలు స్ట్రైట్, మధ్య వేలు స్ట్రైట్ ఉంటే చిటికి వేలు స్ట్రైట్. ఇది రుద్రముద్ర. చక్కగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు గమనానికి వచ్చేసి. తర్వాత ఇంకొక ముద్ర ప్రాణముద్ర. చివరి రెండు వేలు బట్ట పెట్టి జాయిన్ చేయండి, రెండు వేలు స్ట్రైట్ చేసుకోండి, రైస్ మీద పెట్టు. ఇది చాలా అద్భుతమైన ముద్ర, ప్రాణముద్ర. ఈ ప్రాణశక్తి చక్కగా నాభిస్థానానికి వెళ్తున్నట్టుగా భావన చేయండి. నిండు శ్వాస తీసుకొని వదిలేశారు, పూర్తిగా వదిలేశారు. ఎంత చేస్తే అంత మంచిది. నిండు శ్వాస తీసుకొని తీసేయండి, రిలాక్స్. ప్రాణముద్ర, అలాగే శంఖ ముద్ర కూడా బాగా ఉపయోగపడుతుంది, అది కూడా ప్రాక్టీస్ చేయండి. సమయాభావాలు ముందుకు వెళ్దాం. అలాగే ఈ రోజు మనం రెండు ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కపాలభాతి చేశాం కదా, సూర్యచంద్ర నాడీ వేదన, అలాగే శీత్కారి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం చేసి 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 ఉన్నాం కాబట్టి ఈ హీట్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. చక్కగా చల్లదనాన్ని పంపించాలి. చల్లగా శీతలి కానీ శీతకారి కానీ ప్రాణాయామం చేస్తే లోపలంతా చల్లగా ఉంటుంది. ఓకే, ముందుగా సూర్యచంద్ర నాడీ సాధన. ఒకసారి ధ్యానం ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. అందరూ 10 times చేయండి. శ్వాస వదిలేసాను. రెడీ, స్టార్ట్. లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి వదిలేసాను. రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ వదిలేసాను. చక్కటి ప్రాణాయామం, సూర్య చంద్ర నాడీ శుద్ధి ప్రాణాయామం కూడా చక్కగా ప్రాక్టీస్ చేయాలి. కంప్లీట్ అయిన వాళ్ళు అలా చేస్తూనే ఉండండి. ఎవరికైతే విపరీతమైన మలబద్ధకం ఉందో వాళ్ళు చేయొద్దండి. మలబద్ధకం ఉన్న వాళ్ళు చేయకూడదు. గొంతులో కానీ ముక్కులో కానీ చిన్న చిన్న పుళ్ళు లేకుండా కూడా చేయకూడదు. అందరూ నాలుగు బయట పెట్టి చక్కగా శ్వాస తీసుకుని మళ్ళీ ముక్కు ద్వారా శ్వాస వదిలేసేయాలి.
మళ్ళీ నోటి ద్వారా తీసుకోవాలి, ముక్కు ద్వారా వదిలేసేయాలి. నోటి ద్వారా తీసుకున్న ఆ శ్వాసని చల్లదనాన్ని గొంతులో ఆస్వాదించాలి. గొంతులో ఈ యొక్క ఈ ట్రాక్ అన్నవాహిక ఏరియా అంతా కూడా చల్లగా ఉంటుంది. తర్వాత మళ్ళీ వదిలేటప్పుడు ముక్కు ద్వారా వదిలేసేయాలి. గమనించండి. శీతలి ప్రాణాయామం. 4 బయట పెట్టండి. చక్కగా 4 వెంపడే తీసుకోవాలి. 4 అలా క్లోజ్ చేయండి. కేసరి ముద్ర. ముక్కు ద్వారా వదిలేసేయండి. 4 బయట పెట్టండి. అలా 5 నుంచి 10 నెంబర్ల వరకు ఆ చల్లదనాన్ని ఆస్వాదించాలి లోపల. ఓకే. శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేసాను పూర్తిగా. 4 బయట పెట్టండి. చక్కగా వదిలేసాను. 4 బయట పెట్టండి. మొత్తం చేయొచ్చు. 4 బాగా బయట కంట పెట్టండి. 4 మీద నుంచే శ్వాస వెళ్ళాలి. శ్వాస 4 మీద నుంచి వెళ్ళాలి. ముక్కు ద్వారా వదిలేసేయాలి. చల్లని గాలి లోపలికి వెళ్తుంది. లోపల వేడంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు చేసిన అన్ని కూడా బాగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈవెన్ రుద్రముద్ర కూడా అంతే. రుద్రముద్ర చేసాము. బాగా పట్టపగల హీట్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అలా ఈరోజు చేసిన సాధన అంతా కూడా హీట్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. చక్కగా శీతలి ప్రాణాయామం చేయండి. కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా అందరూ భ్రామరి ప్రాణాయామం ఒక 5 పర్యాలు చేద్దాం. భ్రామరి తర్వాత అందరూ కూడా ధ్యానం చేద్దాం. చక్ర ధ్యానం, మణిపూరక చక్రం మీద ధ్యానం చేద్దాం. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేసేయండి. నిండు శ్వాస తీసుకోండి. పెదాలు కలిపి ఉంచాలి. పూర్తిగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతున్నప్పుడు పూర్తిగా మీరు మణిపూరక చక్రాన్ని గమనించండి. ఆ మణిపూరక చక్రం అలా దానికి మణిపూరక చక్రం అలా నాభిస్థానం నావల్ రీజియన్ అలా లోపలికి అలాగే కంప్రెస్ చేయండి. ఓకే. నిండు శ్వాస తీసుకోండి. చక్కగా మీకు హమ్మింగ్ సౌండ్ స్టార్ట్ చేయండి. పట్టబాగా లోపలికంటే వెళ్ళిపోవాలి. మళ్ళీ శ్వాస తీసుకోండి. వదిలేటప్పుడు ఎక్సేల్.
ఓన్లీ సహజ ప్రాణాయామం. పూర్తిగా మీరు మణిపూరక చక్రాన్ని పూర్తి భావన చేయాలి. వాసన పంపించాలి. అక్కడున్న నెగెటివ్ ఎనర్జీని బయటికి పంపించాలి. ధ్యాన ముద్రలో ఉండి చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండాలి. మణిపూరక చక్రం, 10 పెటల్స్, లోటస్, ఆ యొక్క 10 దళములతో కూడినటువంటి పద్మాన్ని విజువలైజ్ చేస్తూ పూర్తి శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉండండి. ఇలా మనలో ప్రవేశిస్తున్నటువంటి ఆ ప్రాణశక్తి, ఆ చైతన్య శక్తి వల్ల ఆ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఒక ఎనర్జీ, అలా సింధూర కలర్ లో ఉన్నటువంటి ఎనర్జీ ఒక బాల్ రూపంలో అలా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ ఎనర్జీ నుంచి వస్తున్నటువంటి కిరణాలు పూర్తిగా శరీరం అంతా వ్యాపిస్తున్నట్టుగా భావన చేయండి. శరీరంలోని ప్రతి కణాన్ని తాకుతున్నట్టుగా భావన చేయండి.